హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్ వచ్చి చాలా రోజులైంది కండి వీడియోస్ పెట్టగా. మీకు తెలుసు కండి, మా ఇంట్లో ఫంక్షన్ అని తెలుసు కదండి. అందుకోసం ఈరోజు ఇన్ని రోజులు వీడియోలు పెట్టలేదు, మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు వచ్చేసి చేపల పులుసు అండి, చేపల పులుసు అండి, చాలా బాగుంటుంది. బొచ్చ చేప అండి, బొచ్చ అంటారు దీన్ని. మేమైతే బొచ్చ అంటాము ఈ చేపని. ఇది 1 కేజీ చేప తెచ్చామండి. బొచ్చ చేప అండి, మీ కళ్ళు ఏమంటారో తెలియదు కానీ మా కళ్ళు మాత్రం బొచ్చ అంటారు. దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటుందండి, అసలు ఒక్క ముల్లే ఉంటుంది. చూడండి, ఇదిగో ఇది ఒక్క ముల్లే ఉంటుంది దీంట్లో నుంచి. ఇది ఒక్క ముల్లే, పెద్ద ముళ్ళు ఉంటుంది. పిల్లలు తినటానికైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా ఎవరైనా తినటానికి చాలా బాగుంటుందండి. ఈ చేప ముళ్ళు కూడా తక్కువగా ఉంటుంది, పిల్లల గొంతులో పడిద్ది అని భయం లేకుండా ఈ బొచ్చు చేపలో ముళ్ళు ఒక్కటే సింగల్ ముళ్ళు ఉంటుందండి. అందుకని భయం లేకుండా, అందుకని మేము తెప్పించాము మా పిల్లల కోసం. కేజీ తెప్పించామండి. ఇదిగోండి కేజీ. శుభ్రంగా పసుపు వేసి, ఉప్పు వేసి బాగా కడుక్కోవాలండి. వాళ్ళు కొట్టించాలి అని చెప్పేసి మనం హడావుడికి చేసి చేయకూడదండి. కొంతమంది మజ్జిగ పోసుకొని కూడా కడుక్కుంటారు. నేనైతే పసుపు వేస్తాను. పసుపు, నిమ్మకాయ పిండి శుభ్రంగా కడుగుతానండి. ఇదిగోండి కడిగానండి. ఇదిగో చూడండి, కడిగాను. ఇట్లా శుభ్రం కడుక్కున్నానండి. 1 కేజీ తీసుకున్నాను దీన్ని. ఇప్పుడు చూడండి, పొయ్యి మీద పెట్టుకున్నాం మనం. ఇప్పుడు చూడండి, పొయ్యి మీద పెట్టుకొని దీన్ని చేసే విధానం చూపిస్తాను. చూడండి, ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, చక్కగా ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన పదార్థాలు ఏందో వేసుకుందామండి. పసుపు అండి, 1 అర స్పూను పసుపు. మన పసుపు వేసి రుద్దాం కాబట్టి 1 అర స్పూను సరిపోయింది పసుపు. 1 స్పూను. ధనియాల పొడి వచ్చేసి 1 పెద్ద స్పూను. పెద్ద స్పూన్తో 1 స్పూను ధనియాల పొడి, ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి. జీలకర్ర, తగినంత జీలకర్ర, మనకు సరిపోయేంత జీలకర్ర. కారం, కారం వచ్చేసి 2 స్పూన్లున్నారండి. కారం 2 స్పూన్లు కారం. ఇంకా 2 స్పూన్లున్నర కారం సరిపోయిద్దండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, 3 స్పూన్లు. మేము తక్కువగానే తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసి కొంచెం వేసానండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఇది మేము ఇలాగే చేసుకుంటామండి, చాలా బాగుంటుంది. అన్నీ కలిపి పెట్టుకునే విధానం ఇది. ఇదిగోండి 1.5 ఆయిల్. ఇదిగోండి 1.5 ఆయిల్. 1.5 ఆయిల్ ఇలా కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, ఇట్లా చేతితో కలిపి పెట్టుకోవడం విధానం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకుందామండి. తగినంత మనం ఉప్పు వేసుకుందాం. ఇలా కలిపి పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి. ఇంకా దీంట్లోకి ఏమి వేయాలంటారు, వేయాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, 2 టమాటా ముక్కలు అన్నీ వేసేయాలండి. ముందు పులుసు కాగుతుంటే పులుసులో వేసుకుంటే మెత్తగా అయిపోద్దండి. బాగా తక్కువ పులుసు పెట్టుకోవాలండి, ఎక్కువ పులుసు కూడా పెట్టుకోకుండా తక్కువ పులుసు పెట్టుకుంటే అన్నంలోకి కూడా బాగా కలిసిద్ది, చాలా బాగుంటుందండి. తగినంత ఉప్పు వేసుకుందామండి. చూడండి, 1 పిరికిడు ఉప్పు. 1 పిరికిడు ఉప్పు. ఇప్పుడు ఈ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందామండి. నేను చేత్తోనే కలుపుతున్నానండి, చేత్తోనే బాగుంటుంది టేస్ట్. చేత్తోనే అన్నీ కలిపి పెట్టుకుంటే బాగా మంచి టేస్ట్ వచ్చిద్దండి. చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో చూడండి, కలిపితేనే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు దీంట్లోకి నేను అంత చింతపండు అండి, మెయిన్ చింతపండు అండి. ఇదిగోండి ఇదిగోండి 50 గ్రాములు చింతపండు నానేసుకున్నానండి. ఫస్టే నానేసుకోవాలి, శుభ్రం కడుక్కొని. 50 గ్రాములు చింతపండు శుభ్రం కడుక్కొని నానేసుకోవాలండి. ఇన్ని వాటర్లో నానేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం పిసుకుదామండి. ఇట్లాగా చక్కగా పిసికేద్దాం. చూడండి, ఇట్లా పిసకాలి. చింతపండు అంతా నానింది కదా, మెత్తగా నానిపోయిందండి. పిసుకుదాం. ఈ రసాన్ని ఇప్పుడు ఆ చేపల పులుసులోకి, ఆ చేపల్లోకి పోసేసుకుందాం. చూడండి, ఈ రసాన్ని ఇప్పుడు ఈ చేపల్లో పోసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి చేపల పులుసు.
చూడండి. ఇప్పుడు మనం 6 పచ్చిమిరపకాయలు కోసుకొని ఇట్లా పొడుగ్గా వేసుకోవాలండి. ఇప్పుడు పొడుగ్గా వేసుకొని ఇదిగో చూడండి, ఇదిగో టమాటాలు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నామండి. ఇదే వెరైటీ దీనికి, చేపల పులుసుకి ఇదే వెరైటీ మాట. టమాటాలు ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకున్నామండి. 4 టమాటాలు 3 ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకుందాం. కొంచెం జీడిపప్పు వేసుకుందామండి, చిక్కదనం కోసం కొంచెం జీడిపప్పు. చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా చేపల పులుసు. ఇట్లాగా బాగా ఉడికేటప్పటికి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం అన్నాం కదండి, ఉల్లిపాయ టమాటా కొంచెం జీడిపప్పు వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టాం కదా, ఇదంతా వేసుకోవాలండి శుభ్రంగా. చూపిస్తా చూడండి, ఇది మిక్సీ పట్టా, ఇదిగోండి చూడండి పేస్ట్, ఇదిగోండి పేస్ట్. ఇలా పేస్ట్ మెత్తగా పట్టుకోవాలి. ఇదంతా దీంట్లోకి వేసుకోవాలి. ఇదేనండి చేపల పులుసుకి మూలకారం, టేస్ట్గా ఉండటానికి కారణం ఇదేనండి. చాలా బాగుంటుందండి, ఇలా చేసుకోండి. గ్రేవీ వచ్చిద్ది, పులుసులాగా అనిపించిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఇలా వేసాం కదా, కలుపుకుందామండి. చిన్న స్పూన్ తీసుకొని ఇలా ఊరికి ఇట్లా కలుపుకున్నామండి. ఎక్కువ కలుపుకోవద్దండి, ఇప్పటికే మన ముక్క ఉడికిపోయిందండి. ముక్క చెదరకుండా ఇట్లా కలుపుకుందామండి. చూడండి ఇలా మనం చక్కగా కలిపేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం ఇందాక ఫ్రిష్ పెట్టుకున్నాం కదా, చూడండి అస్సలు ఎంత బాగుందండి. కమ్మట స్మెల్, మూత తీయంగానే ఎంత స్మెల్ వస్తుందంటే చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి. మనం అన్నీ వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఎక్కువ కలుపుకోవద్దండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నామండి. మనం ఇంతవరకు మనం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలా. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లి పేస్టు, 1 స్పూను పాటు అల్లం వెల్లి పేస్టు, ఇదిగోండి 1 స్పూను అల్లం వెల్లి పేస్టు. ఇలా అల్లం వెల్లి పేస్ట్ 1 స్పూను. ఇది 2 నిమిషాల పాటు అల్లం వెల్లి పేస్ట్ కూడా మగ్గేదాకా 2 నిమిషాలు ఉంచుకున్నాను. చూడండి అసలు కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, ఎంత బాగుందండి. చేపల పులుసు చాలా బాగుందండి. పులుసు అంటే పులుసు కాదండి, గ్రేవీ, చేపల గ్రేవీ. అసలు ఇలా చేసుకోండి, అసలు చిక్కగా చూడండి ఎంత చిక్కగా ఉంది. మనం రెస్టారెంట్ టైపులో ఉందండి. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుందండి. మన ఉప్పు సరిపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకుందామండి. ముక్క ఎరగకుండా ఇలా చూసుకోవాలండి. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం చేపల పొడి అండి, ఫిష్ పొడి కొంచెం, ఎంతో చిటికుడు ఫిష్ పొడి చాలండి. ఇంకా చాలు, ఎక్కువ కూడా వేసుకోవద్దు. వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం కలుపుకుందామండి. అయిపోయిందండి, ఇంకా కర్రీ అయిపోయింది. అసలుకి ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది. మనం చూస్తున్నాం కదండి, ఆయిల్ కూడా చక్కగా మనకి పైకి వచ్చేసింది. ముక్క కూడా మనకి ఎక్కడ చెక్కు చెదరలేదండి. చూడండి మనకు ముక్క కూడా ఎక్కడ చదవలేదు. ఇది చూస్తుంటేనే తినబుద్ధి అవుతుందండి. ఇలా నోట్లో పెట్టుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుందండి కర్రీ. చూడండి చేపల గ్రేవీ ఎంత బాగుందో చూడండి, ఎంత చిక్కగా ఉంది. అన్నంలోకి కూడా మనకి ఇలా వేసుకొని చపాతీలోకి కానీ రోటీలోకి ఏదైనా తినొచ్చండి. తినవద్దు అనటానికి ఏమీ లేదండి, తినొచ్చు, చక్కగా తినొచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నామండి. కొత్తిమీర మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలంటే అంత కొత్తిమీర వేసుకుందాం. 2 నిమిషాలు కొత్తిమీర వేసుకున్నాం కండి, 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. సన్న మంట పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. చూడండి ఎంత చక్కగా అయిపోయింది, అసలు కర్రీ సూపర్గా అయిపోయిందండి. అసలు చూడండి మనం కొత్తిమీర వేసాము చక్కగా, లాస్ట్లో ఎంత బాగుందో చూడండి. ముక్క కూడా ఇలా తీసుకొని తింటే ఎంత బాగుంటుందండి. చూడండి ముక్క కూడా చూపిస్తున్నాను, ఇదిగోండి చెక్కు కూడా ముక్క కూడా చెదిరిగాల ఎంత బాగుందో చూడండి. చేపల గ్రేవీ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా ఉందో, గ్రేవీ చూడండి ఎంత చక్కగా ఉందండి. ఇంక అయిపోయిందండి, ఇంతే తక్కువ ఐటమ్స్తోనే చక్కగా రెడీ అయిపోయే చేపల గ్రేవీ. చూడండి ఎంత బాగుందో అసలు. ముక్కలు మనం ఇలా అన్నా కూడా ఎక్కడ అసలు చక్కగా చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి, చాలా బాగుందండి. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుందండి.
సూపరు, మనకు ముక్కలు కూడా చెక్కు చెదరకుండా సూపర్ అండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలతోనే వస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, గ్రేవీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.